ఫ్యాక్టరీకి పైన తిరిగే ఇలాంటి మిషన్స్ వల్ల యూజ్ ఏంటో తెలుసా? ఇలాంటి పెన్ ఒకటి ఉంది, ఆ పెన్ లో క్రిములు ఉంటాయి అన్న సంగతి. మనం నెయిల్స్ ని కట్ చేసుకునేటప్పుడు పెయిన్ ఎందుకు రాదో తెలుసా? తెలుసుకోవడానికి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఇది మీకు తెలుసా, బిల్ గేట్స్ మ్యారేజ్ అయినప్పుడు ఒక ఫోటో గానీ ఒక వీడియో గానీ ఇంటర్నెట్ లో లేదు అన్న సంగతి. దీనికి రీజన్ ఇదే. బిల్ గేట్స్ మ్యారేజ్ ఒక ఐలాండ్ లో జరిగింది అండ్ ఆ ఏరియాలో ఉన్న ఎన్నైతే హోటల్స్ ఉన్నాయో అన్నిటినీ బుక్ చేశాడు. అంతేకాదు దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్స్ ని మరియు హెలీప్యాడ్స్ ని కూడా బుక్ చేశాడు. ఎందుకంటే మ్యారేజ్ మధ్యలో వచ్చి ఎవరు డిస్టర్బ్ చేయకూడదు అని. ఇది మీకు తెలుసా, డెంటిస్ట్ అనేవాళ్ళు ఎంత ఇంపార్టెంటో అని? ఒకవేళ తెలియకపోతే ఇది చూడండి. ఈ వ్యక్తికి ఒక ఐబ్రో అనేది లేదు, కానీ నేను గ్యారంటీగా చెప్పగలను, మీరు ఫస్ట్ పళ్ళనే నోటీస్ చేసుంటారు కదా, కొంతసేపు అయిన తర్వాత ఐబ్రోస్ ని చూసుంటారు. ఈవెన్ నేను కూడా ఫస్ట్ టైం టీత్ నే చూశాను. ఎందుకంటే స్మైల్ అనేది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది అండ్ మనుషులు చూసేది కూడా ఫస్ట్ స్మైల్ నే చూస్తారు. జపాన్ లో ఇలాంటి హోటల్ ఉంది, అక్కడ మీరు ఆల్మోస్ట్ ఫ్రీగా ఉండొచ్చు. ఇక్కడ ఫుడ్ కూడా ఫ్రీగా ఇస్తారంట. ఈ హోటల్లో ఎన్ని రోజులైనా ఫ్రీగా ఉండొచ్చు, కానీ ఒక కండిషన్ మీద. అదేంటంటే నైట్ టైము మీ రూమ్ లో లైవ్ స్ట్రీమ్ అనేది జరుగుతుంది. అది కనుక మీరు ఓకే అంటే రోజుకి $1 ఇచ్చి అక్కడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు. నేను మీకు ఒక పెన్నును చూపిస్తాను. బహుశా మీరు ఇంతకు ముందెప్పుడు ఈ పెన్నును చూసి ఉండలేదు, ఎందుకంటే ఈ పెన్ను లోపల బ్రతికి ఉన్న వామ్స్ ఉంటాయి. ఈ పెన్ ఇలాంటి కాన్సెప్ట్ తో తయారు చేశారు. సగం పెన్ లో వాటర్ లా ఉండే ఫ్లూయిడ్ ని అండ్ సగం నార్మల్ పెన్ గా తయారు చేశారు. ఈ ఫ్లూయిడ్ వామ్స్ ని కొన్ని రోజుల వరకు బ్రతికి ఉండేలా చూస్తుంది అండ్ ఈ పెన్ రాసేటప్పుడు వామ్స్ చేసే మూమెంట్ భలే ఉంటుంది. ప్రపంచంలో అత్యంత టేస్ట్లెస్ ఫుడ్ ఏంటో తెలుసా? తెలియకపోతే ఇది వినండి. దీన్నే కొన్నయాకు అంటారు. ఇది ఒక జపనీస్ ఫుడ్. దీనిలో అసలు టేస్ట్ అనేదే ఉండదు. కొంచెం అంటే కొంచెం కూడా టేస్ట్ ఉండదు. అందుకే ఇంగ్లీష్ లో దీన్ని డెవిల్ టంగ్ అంటారు. ఇది కొన్నయాకు ట్రాన్స్లేట్. అంతేకాదు వేరే లాంగ్వేజెస్ లో కూడా దీని మీనింగ్ ఇలానే ఉంటుంది. దీనిని ఎక్కువ స్టార్చ్ ఉన్న పొటాటోతో మరియు వాటర్ తో తయారు చేస్తారు. అందువల్లే అసలు టేస్ట్ అనేది ఉండదు. ఎందుకంటే స్టార్చ్ లో మరియు వాటర్ లో ఫ్లేవర్ అనేది ఉండదు కాబట్టి. ఒక ఫోటోగ్రాఫర్ 18 కెమెరాలని సెట్ చేసి అండ్ 60 రోజుల వరకు వెయిట్ చేశారు. అంటే సుమారుగా 2 నెలల వరకు వెయిట్ చేశాడు ఇలాంటి ఫోటో కోసం. మీరు అనుకోవచ్చు దీనిలో ఏముంది భయ్యా అని. మీరు ఈ ఫోటోని ఉల్టా గనక చేసి చూస్తే సేమ్ ఇమేజ్ అనేది కనపడుతుంది. ఈ ఫోటోని న్యాచురల్ గా తీయడానికి చాలా కష్టపడాలి. ఎందుకంటే పర్ఫెక్ట్ మిర్రర్ లాగా స్కై మారడం అంత ఈజీ కాదు. అండ్ చిన్న తప్పు జరిగినా కూడా ఫోటో కాన్సెప్ట్ అనేది మొత్తం చెడిపోతుంది. ఈ ఫోటో ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. మీ లైఫ్ లో ఒక్కసారైనా ఇలాంటి టర్బైన్ ని మీరు చూసే ఉంటారు కదా. సో చివరికి దీని వల్ల యూజ్ ఏంటి అని అనుకుంటున్నారా? దీనిని విండ్ టర్బైన్ వెంటిలేటర్ అని అంటారు. ఫ్యాక్టరీస్ లో వర్క్ చేసేటప్పుడు చాలా హీట్ అనేది జనరేట్ అవుతుంది. అలా హీట్ వస్తే అక్కడ వర్కర్స్ అనేవాళ్ళు వర్కింగ్ సరిగ్గా చేయలేరు. అందువల్లే ఈ టర్బైన్స్ ని పెడతారు. హాట్ ఎయిర్ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది, సులువుగా పైకి వెళ్తుంది. అలా పైకి వెళ్ళిన హాట్ ఎయిర్ ని ఈ టర్బైన్స్ బయటికి పంపిస్తుంది అండ్ ఫ్యాక్టరీ లోపల టెంపరేచర్ ని నార్మల్ గా ఉంచుతుంది. మీరెప్పుడైనా ఆలోచించారా నెయిల్స్ ని కట్ చేసినప్పుడు పెయిన్ ఎందుకు రాదో అని? మన బాడీలో ఏదైనా దెబ్బ తగిలినప్పుడు పెయిన్ అనేది వస్తుంది కదా, గోల్డ్ కట్ చేసేటప్పుడు మాత్రం రాదు. దీనికి రీజన్ హెయిర్ లేదా నెయిల్స్ అనేవి డెడ్ సెల్స్ తో తయారవుతాయి. ఈ సెల్స్ లో బ్లడ్ అనేది ఉండదు అండ్ అవి ముందలే చనిపోయినవి కాబట్టి సో మీరు వాటిని కట్ చేసినా లేదా కాల్చినా ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు.